తినండి, తప్పు కాదు. పాస్టర్ గారు తింటే అంటారు వారలేరు అని అనకండి. దేవుడు కూడా వారలేని తనం కదా అయింది, తినాలి. కానీ తిండి వలనే దేవుని ఆధ్యాత్మిక విషయాలను మీరు పోగొట్టుకోవద్దు. యాసావు ఏమైపోయాడు? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? అటువంటి వాడే మీలో ఉన్నాడేమో, సంఘములో కాదు మీ హృదయాల్లో స్వభావం ఉందేమో. ఎక్కడ కూడా అది అంత మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. తిండి రేపు నీ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపేద్దే. లోతు భార్య ఏం చేసింది? అమ్మ వెనక తట్టు చూడద్దు, పరిగెత్తి. ఇప్పుడు వరకు నువ్వు ఎలాగున్నావో తెలియదు, కానీ దేవుడు ఎప్పుడైతే నిన్ను చేయి పట్టుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవారని యేసు వైపు చూస్తూ ఆయన ఇవ్వబోయే బహుమానం కొరకు, ఆ నిత్య రాజ్యం కొరకు, ఆ దీవుని కొరకు, ఆ ఉన్నతమైన కృప కొరకు వెనక తట్టు చూడకుండా, దేనిని ఆశపడకుండా, దేనిని ఆశపడి అక్కడే ఉండిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా అని దేవుడు చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తే, ఆ ముందుని ప్రభుని చూసి పరిగెత్తకుండా ఆ ఉన్నతమైన భాగ్యాన్ని పోగొట్టుకుని ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఏం చూసి? నా బంగారం మా అమ్మగారు పెట్టారు, 4 కాసులు తాడు, 10 కాసులు తాడు, ఇగో చెవులీలు, ముక్కు బుడగ అన్నీ దాచుకున్నాను బీరువాలండి పాస్టర్ గారు. అవి కాదు నువ్వు దాచుకున్నది, దేవుని మాటలు హృదయంలో ప్రభు వచ్చే వరకు భద్రపరచుకో. హల్లెలూయా. వాటిని చూసి ఏమైపోద్దు బంగారం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆయన